చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని లాడ్జ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారి సూచనల మేరకు మరియు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భాగంగా మనాసి, పిఎస్కే, పీవీకే మరియు సాయి లాడ్జ్లలో తనిఖీలు చేపట్టగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 14 మంది మహిళలు, 17 మంది పురుషులు మరియు 5 మంది హోటల్ సిబ్బంది కలిపి మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా వారి వద్ద నుండి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జ్ నిర్వాహకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసు అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఇది హస్బెండ్ వైఫ్ ఇక్కడ ఎవరు పొట్ట చర్మం పెడతా స్టూడెంట్స్ లో డే మధ్యలో ఏం చేస్తున్నారా? సండేలో ఆదివారం ఏం చేస్తున్నారు? ఇక్కడ అక్కడ స్మోక్, అక్కడ బాటిల్ ఉంది, ఏదో ఓపెన్ చేయండి. ఏం చేస్తున్నారా? మీ ఏజెంట్ అరే మీ ఏజెంట్ 30 ఏజ్ ఉంది. చాలా స్టూడెంట్స్, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు స్పాయిల్ చేస్తారా ఈ డేలో? ఈ హోటల్లో అది వారం మధ్యలో ఏం చేస్తున్నారా? ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు? మ్యారేజ్ అయిందా? తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఏం ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా ఆఫీస్కి అదొకటే. అది అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు నేను వ్యాభిచారం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో ఈరోజు మేము చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 లాడ్జెస్ మీద రేడ్ చేసాము. పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్లో వ్యాభిచారం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్, పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్ హీ హ్యాస్ మేడ్ అ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్కి వస్తారు. సో ఈరోజు నేను ఈ ఫోటో చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాడ్జ్ ఓనర్ ఫోన్ నంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ ఉన్నారు.
తర్వాత ఈ విమెన్ ఈ విమెన్ ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే వేరే ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో తర్వాత ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీంతో పాటు అక్కడికి లాడ్జెస్కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్లో, వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత క్రైమ్ టీంతో పాటు అక్కడికి చూసాము. సో ఆల్మోస్ట్ 5 hotel owners and 30 people, and in one of the rooms 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, తర్వాత career, education, everything gets spoiled. సో కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, ఒకసారి ప్రాసిక్యూషన్కి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్కి, బట్ డ్యూ టు ఇన్యాక్షన్. సో ఈరోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 27 phones హ్యావ్ బీన్ సీజ్డ్, అండ్ we have seized hotels also, 5 owners. So under immoral trafficking prevention act, immoral trafficking prohibition act కింద చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాము. సెక్షన్ 3 కవర్స్ బ్రాథల్స్ అండ్ ఆల్, అండ్ సెక్షన్ 5 కూడా హోటల్స్కి సీజర్ పవర్ ఉంది. సో ఐటీపీఏ యాక్ట్ కింద నమోదు చేస్తాము, ప్రాపర్ స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. Even if it is happening in other areas also, any illegal activity related to open drinking, prostitution, gambling, betting, so నేను స్ట్రిక్ట్ యాక్షన్ చట్టం ప్రకారం తీసుకుంటాము. బికాస్ కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది, స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో ఇన్ వన్ ఆఫ్ ద లాడ్జెస్ there were students also, 30 students who have B.Ed exam. So we verified the details and we left them because they are up for exam. But these 30 people, they are involved in prostitution. అమ్మాయి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. It is getting them easy money, and almost all of the women are married also. So today we had a very strict action against them. One main organizer, then all lodges owners are connected to him. So he will put ఈ రోజు ఈ మహిళా పిక్చర్ 1700, ఈ మహిళా పిక్చర్ 2000, so very rates. Then he will tell to all lodges, and then these boys will connect to lodges owners, and he will take extra concession because he is giving information. Ivaru was there, so look base, otherwise base. That's how. This is the modus operandi. There is one lodge owner who is, I will not reveal the name as of now, investigation chestanu, tarvata cheptanu, but there is one main leader, and then all lodges are connected. So but all lodges owners are participating. So ITPA act కింద సెక్షన్ 5 కింద హోటల్ సీజ్ చేస్తాము, గుర్మించాము, ఈవెన్ మ్యారీడ్ అమ్మాయి గుర్మించాము. సో ఒకసారి మాట్లాడతాను ఈ 30 మందిది, తర్వాత చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఈ హోటల్ ఓనర్స్, లాడ్జెస్ ఓనర్స్ ఆర్ నాట్ కీపింగ్ రిజిస్టర్స్. హోటల్ లాడ్జెస్ ఓనర్స్ కి తెలిసింది ఏం పర్పస్ కి వచ్చాను, దే నో దాట్, బట్ దే విల్ నాట్ మెయింటైన్ రిజిస్టర్స్. సో ప్రతిరోజు ఈవెన్ ఎస్పీ మేడం వుడ్ ఆస్క్ టు చెక్ లాడ్జెస్, అన్ని SHOs కి ఎస్పీ మేడం డైరెక్షన్స్ ఇచ్చారు, లాడ్జెస్ చెక్ చేయండి, బట్ మళ్ళీ జస్ట్ దే విల్ చెక్ దిస్, అండ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ రిజిస్టర్స్, దే ఆర్ నాట్ టేకింగ్ ఆధార్స్, నాట్ ఈవెన్ టేకింగ్ ఫోన్స్. So coming week I will take meeting of all lodges owners that they should maintain registers and all. Everything has to be maintained. Lodges owners ki strict warning istanu, the compulsory warning istanu.